హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. అంతకన్నా ముందు మీరందరూ కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూడండి. శ్రీవల్లి టాకీస్ అనే ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సో దట్ మన ఇంటరాక్షన్ అలాగే ఉంటుంది. నేను మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నేను చేసిన రెసిపీస్ ఏదైతే బాగుందో అవి నేను మీకు షేర్ చేయొచ్చు. సో దట్ ఇష్టం ఉన్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు మీరు అందరూ ట్రై చేసుకోవచ్చు అలాంటి రెసిపీస్. సో అందుకని నేను మీకు అందరికీ ఇష్టమైనవి, చాలా ఈజీ అయినవి, మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే నేను చేసినవి నేను మీకు షేర్ చేస్తాను. బీరకాయ పాలపోసి ఏం లేదండి. బీరకాయలు తీసుకోండి, పైన చెక్కు అంతా తీసేయండి. చక్కగా మొత్తం చెక్కు తీసేది నేను ఆల్రెడీ నేను పెసరట్లది పంపించాను. అది కూడా నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఎలా చేయాలో. ఫస్ట్ ఇది అయిపోయాక నేను నెక్స్ట్ మీకు బీరపొట్టుతో పచ్చడి చేస్తారు, బీరపొట్టు కూర చేస్తారు, బీరపొట్టు పెసరట్లు చేస్తారు. నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే బీరకాయవి తొక్కంతా తీసేసేయండి. తొక్కు తీసేసాక పొట్టంతా తీసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాక ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి. రెండు ఉల్లిపాయలు తీసుకోండి, సన్నగా తరిగేసుకోండి. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసుకోండి. అలాగే కొంచెం ఒక టమాటో తీసుకోండి, అది కూడా సన్నగా తరిగేసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టండి. బాండీ అంటే ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టి నూనె వేయండి. నూనె వేశాక కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసి బాగా వేయించండి. వేయించేశాక అప్పుడు మీరు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేసేసాక మళ్ళీ వేయించండి. పసుపు వేయండి. పసుపు వేశాక మళ్ళీ వేయించండి. ఉల్లిపాయలు కొంచెం వేగినట్టు అయిపోతాయి. అప్పుడు ఎప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయాయో కరివేపాకు ఇందాక వేసేసారు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. వద్దు అన్నవాళ్ళు అవసరమే లేదండి, వేసుకోక్కర్లేదు. నేను అంటే 2 ఫ్లేవర్స్ తినే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అల్లం వెల్లుల్లిపై మస్ట్ అన్న వాళ్ళ గురించి చెప్తాను ఎప్పుడు, అల్లం వెల్లుల్లిపై అవసరం లేని వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను ఎప్పుడు. సో నా రెసిపీస్లో ఎప్పుడు 2 ఉంటాయండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి అని నేను చెప్తాను ఎప్పుడు. సో మీరందరూ గమనించే ఉంటారు, ప్రతి రెసిపీలో నేను అదే చెప్తాను. నేను ఎప్పుడు ఒకే రెసిపీ ఒకళ్ళ కోసమే చెప్పను. తినని వాళ్ళ గురించి చెప్తాను, తినే వాళ్ళ గురించి చెప్తాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోండి. లేదు అవసరం లేదనే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఎప్పుడైతే ఉల్లిపాయలు బాగా ఉల్లిపాయలు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగనివ్వండి. వేగాక అప్పుడు టమాటో ముక్కలు వేసేయండి. టమాటో ముక్కలు వేసేసాక బాగా మీరు కలపండి. అది ఒక గుజ్జులాగా తయారవుతుంది. గుజ్జులాగా తయారయ్యాక ఇంకోసారి కదపండి. మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మీరు వేసిన పోపు, ఈ టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి అంతా అయిపోతుంది. అప్పుడు మీరు బీరకాయ ముక్కలు ఎన్ని తరిగి పెట్టుకున్నారో అన్ని బీరకాయ ముక్కలు వేసేసి కలపండి. కలిపేసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసేయండి. ఎందుకంటే హాఫ్ గ్లాస్ నీళ్లు మీరు పోయండి, ప్లస్ బీరకాయ కూడా నీరు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బీరకాయ కూడా వదులుతుంది. సో ఇందాక పసుపు వేసేసారు కాబట్టి కొంచెం కరివేపాకు వేసేసి మూత పెట్టండి. సో మూత పెట్టేసరికి ఈ బీరకాయ బాగా తొందరగా మగ్గిపోతుందండి. తొందరగా మగ్గిపోతుంది కాబట్టి బీరకాయ మగ్గిపోయాక మీరు శుభ్రంగా అదే అంటే దగ్గరికి వచ్చేస్తుంది కూర. ఉల్లిపాయతో టమాటోతో బాగా దగ్గరగా వచ్చేస్తుంది. అప్పుడు మీ దగ్గర ఉన్న కొంచెం అదేంటది మనం వంకాయ కూర కోసం మనం చేసి పెట్టుకుంటాం చూసారా పొడి, ఆ పొడి కొంచెం జల్లండి. సో దట్ మనకి థిక్నెస్ వస్తుంది. ఏ పొడి అంటారు? ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, నువ్వులు వేసి ఎండుమిరపకాయలు వేసి మనం ఒక పొడి తయారు చేస్తాం చూసారా, ఆ పొడి కొంచెం ముక్కలన్నీ మగ్గిపోయాక అప్పుడు ఆ పొడి కొంచెం వేయాలి. ఆ పొడి కొంచెం వేసేసాక తగినంత ఉప్పు, మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేయాలి. అది కూడా వేసేసాక కొంచెం హాఫ్ స్పూన్ షుగర్ వేయండి. అలాగే కొంచెం కారం, ఎండు కారం, ఇందాక పచ్చిమిరపకాయలు వేసేసారు కాబట్టి హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ కారం వేయండి. కారం వేసేసి బాగా కలిపేసి ఇంకోసారి మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే అది బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఇందాక ఆ పొడి వేశారు కాబట్టి కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం
కొంచెం వేసానా లేదా అన్నట్టు కొంచెం గరం మసాలా వేయండి. అంటే మీ దగ్గర ఏది ఉంటే ఆ గరం మసాలా హాఫ్ స్పూన్, చాలా చాలా తక్కువ, అంటే కొంచెం ఫ్లేవర్ రావడానికి అది వేయండి. అది వేసేసాక మళ్ళీ కదపండి. కలిపాక అప్పుడు మీ దగ్గర ఉన్న పాలు, చిక్కటి పాలు ఉంటాయి కదండి, అది హాఫ్ గ్లాసు చిన్న గ్లాస్తో మొత్తం ఫుల్ చిన్న గ్లాస్తో పాలు తీసేసుకుని ఆ పాలు ఈ కూరలో వేసేసేయండి. వేసేసి బాగా కలిపేసి ఇంకొకసారి మూత పెట్టేసేయండి. అంతా సిమ్లోనే చేయాలి తప్ప హైలో పెట్టుకోకూడదు, మీడియంలో కూడా పెట్టుకోవద్దు. సిమ్లోనే పెట్టుకుని హ్యాపీగా శుభ్రంగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కదిపేసేయండి. మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది, మొత్తం నూనె వదిలేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాక వేసిన పొడి ప్లస్ మనం ఈ కూరలు, ఈ పాలు పోసాము, ఇవన్నీ, ఈ కారం, ఉప్పు, ఈ టమాటోస్ గుజ్జు, ఈ ఉల్లిపాయ గుజ్జు, ఇవన్నీ కలిపి ఒక మంచి టేస్ట్ వస్తుందండి. ఇందాక కరివేపాకు వేశారు కాబట్టి ఇప్పుడు తగినంత గుప్పెడు కొత్తిమీర తీసుకుని పైనుంచి జల్లేసేయండి. అయిపోయిందండి మీ బీరకాయ పాలపులుసు కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్లోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, బాలింత్రాలు తింటారు. సో ఇలాగే పిల్లలకి పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా బాగుంటుంది, తీతీగా ఉంటుంది కదండి. పాలు పోసాం, హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేసాం. సో ఆ ఉల్లిపాయల టేస్టు ఇది అన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఇంకేమైనా రెసిపీస్ ఉంటే నేను తప్పకుండా షేర్ చేస్తాను. బీరపొట్టుతో నేను పెసరట్లు వేశాను, అది కూడా ఎలా వేయాలో నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. మరిన్ని రెసిపీస్తో నేను మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.